బయర్స్ తో పాటు డెవలపర్స్ కి బిగ్ రిలీఫ్ నిచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. సిమెంట్ పై జీఎస్టీ భారీగా తగ్గటంతో నిర్మాణ రంగం ఊపిరి పీల్చుకుంది. ముఖ్యంగా సిమెంట్ ధరలు భారీగా దిగిరానుండటంతో డెవలపర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ తగ్గింపుతో నిర్మాణ వ్యయం తగ్గే అవకాశం ఉందని డెవలపర్లు చెబుతున్నారు. దీంతో రాబోయే కాలంలో ప్రాపర్టీ ధరలు తగ్గే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రానున్న ధరలు, నిర్మాణ రంగానికి ఊరటనిచ్చిన కేంద్ర నిర్ణయం, సిమెంట్ పై జీఎస్టీని తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, సిమెంట్ పై 28% నుంచి 18% జీఎస్టీ తగ్గింపు, జీఎస్టీ తగ్గింపుతో కొంతమేర తగ్గనున్న ఇళ్ల ధరలు, రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సిమెంట్ పై జీఎస్టీని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అది నిజంగా నిర్మాణ రంగానికి ఎంతో చేయూతనిచ్చే అంశమని చెప్పవచ్చు. ఎందుకంటే రోజురోజుకి నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. అందులో నిర్మాణంలో అత్యంత కీలకమైన సిమెంట్ ధరలు సైతం బాగా పెరిగాయి. ఇప్పటి వరకు సిమెంట్ పై 28% ఉన్న జీఎస్టీ ఈ నెల 22 నుంచి 18% తగ్గనుంది. సిమెంట్, స్టీల్, ఇతర ఇన్పుట్స్ సాధారణంగా మొత్తం నిర్మాణ వ్యయంలో 40 నుంచి 45% వాటా కలిగి ఉంటాయి. దీంతో సిమెంట్ పై జీఎస్టీ తగ్గింపుతో ప్రాజెక్టు వ్యయం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు సిమెంట్ మీద తగ్గటం చాలా మంచి ఇది. ఎందుకనంటే ఇవాళ సిమెంట్ ప్రతి చిన్న ఇల్లు కట్టుకునే వాడి దగ్గర నుంచి అపార్ట్మెంట్స్ అట్లా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టే వరకు కూడా సిమెంటు మరి ప్రజల అవసరాలకి వాడేది అది. కాబట్టి దాని మీద 5% చేస్తే ఇంకా బాగుండేది. ఆ స్లాబ్లో తీసుకొస్తే 18% తేవటం ఆనందదాయకం. అట్లాగే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆటోమేటిక్గా ఒక మరి 20-10 రూపాయలు తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జనరల్గా ఇప్పుడు కన్జ్యూమర్ మార్కెట్ నడుస్తుంది. అంటే బయర్స్ మార్కెట్ నడుస్తున్నప్పుడు అసలే కాంపిటేటివ్ ప్రైస్లు ఇస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు వాడేసిన వాటిల్లో మరి తగ్గించడాకైతే ఏం అవకాశం ఉండదు. మరి ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్న కన్స్ట్రక్షన్లో 25 రూపీస్ తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. సరైన సమయంలో జీఎస్టీ సంస్కరణలు రావడంతో రియాలిటీ రంగానికి బూస్టింగ్ నిచ్చే అంశమని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. డెవలపర్లకు ఆదా అయ్యే మొత్తంలో కొంత భాగాన్ని బయర్స్కి బదిలీ చేయవచ్చని, దాంతో నిర్మాణ రంగం ఫుల్ జోష్లో పరుగులు తీసే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. కొత్త పన్ను విధానం ఈ నెల 22 నుంచి అమల్లోకి రానుండడంతో ఇళ్లు నిర్మించుకునే ఖర్చు తగ్గడంతో పాటు ఇంటి ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇల్లు కట్టడానికి ఉపయోగించే సిమెంట్, స్టీల్, టైల్స్, పెయింట్స్ వంటి వాటిపై వేర్వేరు పన్నులు అమల్లో ఉన్నాయి. అందులో నిర్మాణ సామగ్రిలో ప్రధానమైన సిమెంట్ పై జీఎస్టీ 28 నుంచి 18% తగ్గడంపై డెవలపర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్టీల్, టైల్స్, పెయింట్స్ తదితర ఉత్పత్తులపై జీఎస్టీ రేటును తగ్గించాలని వారు కోరుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెరుగుదల వల్ల ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ప్రజలకు ఈ జీఎస్టీ సంస్కరణ ఒక గొప్ప రిలీఫ్ అని చెప్పొచ్చు. పన్నులు తగ్గితే ఇంటి ధర తగ్గుతుంది. దీనివల్ల గృహ రుణంపై ఈఎంఐ భారం కూడా కాస్త తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా గత 5 ఏళ్లలో నిర్మాణ వ్యయం దాదాపు 40% పెరిగిన నేపథ్యంలో ఈ పన్ను తగ్గింపు డెవలపర్లు, కొనుగోలుదారులు ఇద్దరికీ ఉపశమనం ఇస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.